ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్నటువంటి వి కావేరీ ట్రావెల్స్ కు చెందినటువంటి బస్సు ప్రమాదానికి గురై 20 మందికి పైగా కూడా మృత్యువాత పట్టడం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనతో పాటు వేమూరి కావేరీ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి యజమాని వెంకటేశ్వర్లు గారు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ప్రమాదం ఎలా జరిగింది? మీకు డ్రైవర్లు ఎటువంటి సమాచారం ఇచ్చారు? ఏ టయానికి మీకు సమాచారం వచ్చింది? మాకు 3:30 గంటకి తెల్లవారుజాము 3:30కి వచ్చిందండి. డ్రైవర్ చెప్పిన ప్రకారం ఆపోజిట్ డైరెక్షన్లో సైడ్ నుంచి బైక్ వచ్చి స్కిడ్ అయ్యి పడిపోయి బస్ కరెక్ట్గా ముందు పడిపోయిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ బైక్ పట్టడం స్కిడ్ అవ్వడంతో ఈ బండి మన హిట్ అవ్వడంతో ఫైర్ అయ్యి బైక్ నుంచి ఫైర్ అయ్యి బస్సు అంటుకుపోయింది. బస్సు ఫైర్ అంటుకోవడంతో ప్యాసింజర్ ఎగ్జిట్ డోర్ దగ్గరే ఫైర్ స్టార్ట్ అయింది. దానివల్ల ఆ కింద పైపులు కట్ అయిపోయి ఆ ఎగ్జిట్ డోరు మన ప్యాసింజర్ ఎగ్జిట్ డోరు ఓపెన్ కాకుండా స్ట్రక్ అయిపోయింది. ఆ పైపులు కట్ అయిపోయి ఆటోమేటిక్ డోర్ కాబట్టి దానివల్ల జనాలు ఇంటి నుంచి రావడానికి కుదరక వెనక నుంచి బ్యాక్ సైడ్ రావడానికి ఎగ్జిట్ డోర్ ద్వారా తర్వాత హ్యామర్స్ తోటి మన గ్లాసులు పగలగొట్టి జాకెట్తో పగలగొట్టి వీలైనంత ఎంతమందిని సేవ్ చేయగలం అంతవరకు సేవ్ చేయగలిగామని చెప్తున్నారు డ్రైవర్. అంటే ఇక్కడ ప్రయాణికులు కానీ మిగతా వాళ్ళు కానీ అంటుంది ఏంటంటే డ్రైవర్లు ఇద్దరు ప్రమాదం జరిగినమంటే వాళ్ళిద్దరూ మేల్కొని ఉన్నారు. ప్రమాద విషయం కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి వెంటనే అలర్ట్ అయ్యి పారిపోకుండా కానీ అందరినీ అలర్ట్ చేస్తే ప్రాణాలను ఎక్కువ మంది ప్రాణాలు పోకుండా కాపాడే అవకాశం ఉండేదని కూడా అంటున్నారు. మరి డ్రైవర్లు ఆ విధంగా ఎందుకు చేయలేదు? డ్రైవర్ రెస్పాండ్ అయ్యేమని చెప్తున్నారు. మనం చెప్పడం వల్ల కాదు, డ్రైవర్ రెస్పాండ్ ప్రతి ఒక్కరు మేము కమిట్మెంట్తోనే పగలగొట్టాము, జనాలు బయటికి తీసుకొచ్చామని చెప్తున్నారు. అది అయితే డ్రైవర్లు మీకు సమాచారం ఇచ్చిన తర్వాత ప్రజెంట్ డ్రైవర్లు ఏడున్నారు? డ్రైవర్ ప్రజెంట్ పోలీస్ స్టేషన్లో ఉన్నారండి. అయితే ఈ ప్రమాదం జరిగింది. అయితే ఇవన్నీ ఏసీ బస్సులు కాబట్టి ఇటువంటి ప్రమాదాలు తరచుగా జరుగుతాయని ఫైర్కి సంబంధించినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ కూడా బస్సులో తీసుకుంటారు. సిలిండర్స్ ఉంటాయి, అదేవిధంగా ప్రయాణికుల సీటు వద్ద కూడా ఫైర్ సిలిండర్స్ అన్ని ఏర్పాటు చేస్తారు. మరి వాటిని ఎందుకు వినియోగించలేకపోయారు? అది వినియోగించలేదనేది తెలియదు, వినియోగించారు కూడా తెలియదు సార్. మనమేం చూడలేదు కాబట్టి. అయితే ఫైర్ సేఫ్టీ సిలిండర్స్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు ఫైర్ సేఫ్టీ సిలిండర్స్ అన్ని బస్సుల్లో పెడుతున్నారు. ప్రయాణికులకు డ్రైవర్ల కంటే అవగాహన ఉండొచ్చేమో, ప్రయాణికులకు అవగాహన ఉండే అవకాశం లేదు. మరి ఇటువంటి ఇవి సహజంగా జరుగుతుంటాయి కాబట్టి వాటి డెమో లాంటిది లోపల ఉండే టీవీ ద్వారా అందరికి చూపించే ప్రయత్నం ఎప్పుడన్నా చేస్తున్నారా? డ్రైవర్కి డెమో ఇస్తామండి. అలాంటి ప్రోగ్రామ్ ఉంది, ఫైర్ సేఫ్టీ ప్రోగ్రామ్. డెమో ఇస్తుంటారు, నెలకోసారి ఇస్తుంటారు. ప్రయాణికులకు బస్సులో ఎక్కిన ప్రయాణికులకు దాని గురించి ఏమైనా అవగాహన కల్పిస్తుంటారా? అవగాహన కల్పిస్తుంటారు. ప్రతిరోజు ఒకరే జర్నీ జరిగింది సార్. అలా జరిగే సిచ్యువేషన్ ఉంది, కానీ మేమైతే అవగాహన కల్పిస్తున్నాం అందరికి. అంటే సాధారణంగా బస్సులో ఒక టీవీ ఉంటుంది. ఆ టీవీలో ఫస్ట్ ఒక 5 మినిట్స్ లాంటిది ఏర్పాటు చేస్తే అందరూ చూస్తారు కదా. అవునవును. అలా లేదు, అలానే మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. అందరికి అలానే ఏర్పాటు చేస్తున్నాం కూడా. డెమో ఇస్తున్నాం అందరికి, డ్రైవర్స్ కానీ ప్యాసింజర్ కానీ ఇస్తున్నాం. అంటే ఈ బస్సుకు సంబంధించినటువంటి పర్మిట్స్ సరిగా లేవు, ఇన్సూరెన్స్ లేదు అనేటువంటి ప్రచారం కూడా నడుస్తుంది. మీకు సంబంధించిన పర్మిట్స్ అవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయా? అన్ని పర్మిట్స్ ఉన్నాయి. బస్సు సంబంధించిన పర్మిట్స్ అన్ని ఉంటాయి. ఫిట్నెస్ వ్యాలిడిటీ 31/3/2027 దాకా ఉంది. డేట్ ఆఫ్ వ్యాలిడిటీ ఆఫ్ ఇన్సూరెన్స్ 24/2026 దాకా ఉంది. బస్సు రోడ్ ట్యాక్స్ 31/3/2026 దాకా ఉంది. తర్వాత ఈ ఏఐటిపి ఆల్ ఇండియా ట్యాక్స్ పర్మిట్ 31 జూలై 2026 దాకా ఉంది. పర్మిషన్స్ అన్ని. అయితే ఇప్పటి వరకు బస్సులో మరి ప్రయాణికులు ఎంతమంది చనిపోవడం జరిగింది? కుటుంబాలే కూడా మృతి చెందడం చాలా బాధాకరమైన విషయం. మరి మీ వేమూరి కావేరీ ట్రావెల్స్ సంస్థ తరపున ఈ చనిపోయిన వారికి, గాయపడ్డ వారికి ఎటువంటి కాంపెన్సేషన్ అనేది ఇస్తారా? దాన్ని తగు చర్యలు తీసుకుంటామండి. యాజమాన్యం తెచ్చిస్తున్నాము, ఆల్రెడీ దాంతో మాట్లాడుతున్నారు. మరి వాళ్ళకి ఎటువంటి కాంపెన్సేషన్ అరేంజ్ చేయొచ్చు? ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ గవర్నమెంట్ ద్వారా వస్తుంది. అది కాకుండా అదనంగా మీరేమన్నా చేయాలా? మేము చేయగలిగినంత మేము చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రజెంట్. అదండి. ఇది ఇక్కడ ఈ బస్సు ప్రమాదానికి సంబంధించినట్లయితే డ్రైవర్లు ఎవరైతే ఇద్దరు డ్రైవర్లు ఉన్నారో వాళ్ళిద్దరు కూడా వీలైనంత వరకు ప్రయాణికులను కాపాడే ప్రయత్నం చేశారని కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఫైర్ ప్రికాషన్స్ యూజ్ చేశారా లేదా అనేటువంటిది మాత్రం వారికి ఇంతవరకు సమాచారం అయితే లేదు. కానీ మా గాయపడ్డవారు లేదా చనిపోయిన వారు మృతుల కుటుంబాలను అయితే ఆదుకునేందుకు తమ సంస్థ తరపున చర్చలు కూడా చేస్తున్నామని, ఆదుకునే ప్రయత్నం కూడా చేస్తున్నామని కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా బస్సుకు సంబంధించినటువంటి అన్ని రకాల పర్మిట్స్ కూడా ఉన్నాయని, అది దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదం కాబట్టి దానికి ఏదో విధంగా సొల్యూషన్ మా వంతు కూడా చేస్తామని యాజమాన్యంలో ఉండేటువంటి భాగస్వామ్యులందరూ మాట్లాడుకొని దానికి సాయం చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంటితో శ్రీనివాస్, బిగ్ టీవీ.